మరుగుపరిచి ప్రభా సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నీ నోటికి బూరగా నన్ను వాడుకోండి నాయన తండ్రి. వింటున్న అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తండ్రి నీ ఆత్మ సహాయాన్ని నీ కృపా సహాయాన్ని నాకు అనుగ్రహించండి నాయన. అందరూ తండ్రి శ్రద్ధగా వినడానికి మీరు కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఏ ఒక్కరు ప్రభా వచ్చిన హృదయాలతో తండ్రి వెళ్ళకున్నట్టు తండ్రి నీ ప్రేమను నీ మంచితనాన్ని తండ్రి నీ మాటలు నింపుకొని వెళ్ళి తండ్రి నీకోసం నమ్మకంగా బ్రతికే జీవించే బిడ్డలుగా తండ్రి మేమందరం ఉండడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. చిన్నపిల్లలందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ ప్రార్థన అంతటి విషయంలో వాక్య పరిచర్య అంత విషయంలో నీ మహాకృపను అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఒక్క విషయం చూసుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఇట్లుందనమాట. ఏమని ఉందంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాము ఒక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఒక పట్టణం కోసం. ఆ పట్టణము ఎవరు నిర్మించినారు, ఎవరు రూపకల్పన ఉన్నారంటే దేవుడే అనమాట. ఎవరు? దేవుడే పట్టణాన్ని ఏం చేసినాడంట, అక్కడ నిర్మించినాడు, శిల్పిగా ఉన్నాడనమాట. ఇప్పుడు చూడండి, ఏదన్నా శిల్పి అంటే ఒక రూపం ఉంటుంది. అంటే ఒక మట్టి కానీ ఒక రాయి కానీ తీసుకొని ఏం చేస్తారంటే, కొంతమంది దానికి ప్రత్యేకంగా కొంతమంది ఉంటారనమాట. ఉన్నప్పుడు ఒక రాయిని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బొమ్మగా చెక్కుతారు కదా. అట్లనే ఒక మట్టిని కూడా, బురదని తీసుకొని కూడా ఆ బురదని తీసుకున్న తర్వాత దాన్ని ఒక మనిషి రూపంలో కూడా మార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఆ రూపాన్ని మనం చూసినప్పుడు మనం ఏమంటాము, చెక్కబడిన రాయిని లేకపోతే మలచబడిన బురద ఉంటుంది కదా, దాన్ని చూసినప్పుడు మనం ఏమంటాం, అబ్బా ఎంత బాగుందో కదా అని అంటాం కదా. అయితే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక పట్టణానికి దేవుడే నిర్మాణం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులు చేసేదానికి మనం అంత ఆశ్చర్యపోతే, ఇక్కడ దేవుడు చేస్తున్నాడంటే ఈ విశ్వం అంతా ఎవరిది? దేవుడిది కదా. ప్రకృతి మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది. అందుకే మనం ఎక్కడైనా టూరిస్టులకు అట్లా వెళ్ళినప్పుడు ఎట్లుంటామంటే ఆ ఫోటోలు దిగాలని కోరుకుంటాం కదా. మంచి ప్రకృతి, వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ చెట్లు, అంత టెంపరేచర్స్ అక్కడంతా చూసినప్పుడు, ఇక్కడ మన ఇండియాలోనే ఊటీ అనే ఒక ఊరు ఉందన్నమాట. ఊటీ అని అక్కడ చాలా బాగుంటుంది అనమాట. అక్కడ చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. అంటే ఈ ప్రకృతికే మనం చూడడానికి అంత కళ్ళు సరిపోనప్పుడు మరి దేవుడు కదా, దేవుడు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు అనమాట. ఆ పట్టణానికి ఇంకా దేవుడు నిర్మించినది ఎట్లుంటుంది, ఈ భూమి మీద సృష్టిని చూసే మనము ఆశ్చర్యపోతున్నాము, అద్భుతం చెందుతున్నాము, అసలు ఎంత బాగుంది అంటున్నాం కదా. మనుషులు ఏదైనా తయారు చేసినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా చెక్కినప్పుడు కానీ వాళ్ళ గురించి కూడా మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే ఇక్కడ ఒక పట్టణానికి నిర్మాణకుడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం గారు ఒక పట్టణం కోసం ఎదురు చూస్తున్నారంట. ఏం పట్టణము? మనం ఎదురు చూపులు ఎప్పుడు ఎదురు చూస్తాము? దేనికోసం ఎదురు చూస్తాం? మనం ఎదురు చూపులు కొన్ని విషయాల్లో ఎదురు చూస్తాం. ఏ విషయంలో? బస్ స్టాండ్ దగ్గర నిలబడినాం అనుకోండి కదా, బస్ కోసం ఏం చేస్తాము, అది ఇంకా చూస్తూనే ఉంటాం. అది మనకు వస్తుందంటే కొన్నిసార్లు రాదు కదా. పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళి అబ్బాయి కూర్చుంటాడు కదా, వచ్చిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తాం? ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు లేదు, ఇంకేం చేయాలా, ఎందుకు ఆమె కోసం ఎదురు చూస్తామంటే తొందరగా అదేదో పెళ్ళి చేసేసి తర్వాత మన కార్యక్రమం తినేసి బాగా ఇంకా సంతోషించి రావాలని ఎదురు చూస్తాం కదా. కొన్ని విషయాల్లో జాబ్ విషయంలో కూడా ఏం చేస్తారంటే, బాగా చదువుకున్న కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ కోసం ఎదురు చూపులు కదా. ఎప్పుడైనా న్యూస్ పేపర్లో కూడా చూసినప్పుడు పేపర్లో ఉంటుంది, ఏముంటుంది, నిరుద్యోగానికి ఎదురు చూపులని ఉంటుంది కదా. కొన్ని విషయాల్లో చూస్తాం. ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెళ్ళి కోసం ఎదురు చూస్తారు. పిల్లలు కాని వాళ్ళు ఏం చేస్తారు, మాకు పిల్లలైతే
బాగుంటుంది. ఎదురు చూపులు ఎంత ఎదురు చూపులు చూస్తామో కదా. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరు? ఆ ఎదురు చూపులు ఏమైనా చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఏ ఎదురు చూపులు చూస్తున్నాడు అంటే చూసుకుందాం. అసలు అబ్రహాం గారు ఎవరంటే బహుధనవంతుడు. ఎవరు? బహుధనవంతుడు. బంగారము, వెండి, పశువులు ఎవరికి ఉన్నాయి? అబ్రహాం గారికి ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చూడాలా? ఇప్పుడు బాగా డబ్బు సంపాదన, వెండి, బంగారం ఉన్నప్పుడు మనిషికి ఏముండాలా? ఇల్లు బాగుండాలి కదా. ఏముండాలా? ఇప్పుడు మనకు కూడా ఏం లేకపోయినా ఏముండాలా? తల దాచుకోవడానికి. అది బాడిగ ఇల్లు అయినా కూడా, సొంత ఇల్లు అయినా కూడా ఏముండాలా? ఇల్లు ఉండాలా. ఒకవేళ బాడిగ ఇల్లు ఉండాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు బాడిగ వాళ్ళు టార్చర్కి ఏమనిపిస్తుంది? ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకో. మరి అబ్రహాం గారికి ఏముండాలా? ఒక ఇల్లు ఉండాలని కోరుకోవాలి కదా. ఆ విషయంలో ఎదురు చూపులు చూస్తున్నాడంటే కాదు. మరి మంచి ఇల్లు అంటే అబ్రహాం గారు అసలు ఆ రోజుల్లో మరి ధనవంతుడు అంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా లేదా? ఉంది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి అసలుకి ఈజిప్ట్ సైడ్ అనమాట పిరమిడ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అబ్రహాం కాలంలో వాళ్ళ సంతానం నుంచి వచ్చిన యోసేపు గారు అని ఉంటారు. ఆయన సమాధులని వాళ్ళు పిరమిడ్స్ అని ఉంటాయి, మమ్మీస్ అని కట్టినవి ఇప్పుడు ఉంటాయి అన్నమాట. నిజంగా అంటే ఒకవేళ వీలైతే చూపిస్తా. అవి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టించినవి. అంటే అప్పుడు కాలంలో వాళ్ళు కట్టిస్తే ఎట్లా ఉండేటివి? స్ట్రాంగ్. అసలుకి అప్పుడున్న రాయిలు కానీ అప్పుడు సిమెంట్ అన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ అంత స్ట్రాంగ్గా ఉండేటివి. మరి ఇల్లు కావాలని కోరుకోలేదు. మళ్ళీ ఏ పట్టణం కోసం ఏమనుకున్నాడంటే అబ్రహాం గారు, నాకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా ఏ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట? దేవుడు తయారు చేసినాడు కదా. దేవుడు తయారు చేసిన, నిర్మాణం చేసిన ఆ పట్టణం కోసం ఏం చేస్తున్నాడంట? మనమైతే ఏ పట్టణం కోసం ఎదురు చూస్తాము? ఫస్ట్ దేవుడు తర్వాత కదా. అసలు ఆ పట్టణము ఎక్కడ కట్టబడిందంటే పరలోకంలో. ఇప్పుడు ధనవంతుడై ఉండి భూమి పరంగా లేకపోతే ఆ శారీరకంగా మంచిగా పట్టణం కట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ ఈ అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? నాకు ఈ భూమి మీద ఇల్లు లేకపోయినా పర్వాలేదు కదా, నాకు ఈ భూమి మీద మళ్ళీ అంత ఆస్తి, అంత వెండి, అంత బంగారము. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం ఏముంటుందో చూద్దాం. అబ్రహాం గారు ఎలాంటి వారనమాట, ఏవేవి కలిగి ఉన్నాడు అబ్రహాం గారు అనేది దేవుడు రాయించినాడు. ఏముంది? అబ్రహాము వెండిని, బంగారమును, పశువులను కలిగి ఎట్లా ఉన్నాడు? బహు ధనవంతుడు. ఆ ధనవంతుడు దేనికోసం చూస్తున్నాడంట? మరి ఎట్లా అక్క, ఇల్లు కట్టుకోకూడదా? మనం పెద్ద క్వశ్చన్. ఇల్లు కట్టుకోకూడదంటే ఆ ఇంటికంటే ముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అబ్రహాం గారు? దేవుని పట్టణం కదా. ఇప్పుడు ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం చూసుకుందాము. ఇక్కడ ఏముందంటే ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలంటే ఆ నిరీక్షణ మనకి ఊరికేనే వస్తుందా? అసలు పునాదులు గల ఆ పట్టణానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు ఉన్న చోటికి, ఆ దేవుడున్న ఆ నిర్మాణానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది ఒక విషయం మాత్రం చూసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము. ఆ పునాదులు గల పట్టణంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం. వచనంలో ఇట్లుందనమాట. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టుకొని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. ఇక్కడ
మనం పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం కూడా అబ్రహాం లాగా ఎదురు చూసే భాగ్యం మనకు ఉండాలంటే ఫస్ట్ మనం అక్కడ వెళ్ళాలంటే మనలో ఏముండాలి? ఫస్ట్ ఎక్కడ రావాలంటే ఫస్ట్ నా యొద్దకు వచ్చి. ఎవరి దగ్గర రావాలంట? ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? యేసయ్యనే చెప్తున్నాడు. ఏమని? నా యొద్దకు రావాలని చెప్తున్నారు. దేవుని దగ్గరికి ఎంతమంది వస్తాం మనం? చాలామంది దేవుని దగ్గర రావాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా. కొన్నిసార్లు దేవుని మందిరానికి రావాలంటే ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నేను రానంటే నువ్వు రావాలంటే జరగవా కదా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుప్రభుల వారు ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ నా దగ్గరికి రావాలా. బలవంతంగా దేవుని దగ్గరికి ఏం చేయకూడదు? మనము రాకూడదు. ఎటు రావాలా? హృదయపూర్వకంగా రావాలా. నువ్వు బలవంతంగా వచ్చినా అనుకో, నీకు అంతగా ప్రతిఫలము ఉండదు. మనం ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు, మనకి ఇష్టమైన చోటుకి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా వెళ్తాము? సంతోషంగా మన ఇల్లు కానీ, లేకపోతే ఇంట్లో కుటుంబంలో పిల్లల విషయంలో కానీ మంచిగా చదువుకొని వాళ్ళకి ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు మనము పిలిచినారనుకోండి, అక్కడికి ఎట్టు వెళ్తాం? మనము సంతోషంగా వెళ్తాం కదా. దేవుని మందిరానికి కూడా ఎట్టు రావాలా? సంతోషంగా రావాలా. సనుక్కుంటూ నేను రానుపో, నేను ఇంకా ఆదివారం ఒకటే వస్తా, అట్లా కాదు కదా. ఎట్టు రావాలా దేవుని దగ్గరికి? సంతోషంతో హృదయపూర్వకంగా నువ్వు వస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు వింటావో అప్పుడు ఏమవుతుంది? నీకు కూడా శారీరక విషయంలో, ఆత్మీయ విషయంలో ఏమవుతుంది? అభివృద్ధి చెందుతామన్నమాట. అందుకే ఫస్ట్ దేవుని దగ్గరికి ఎట్టు రావాలా? సంతోషంగా రావాలా. మరి కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే సంతోషంగా రారు. మళ్ళీ వాళ్ళ గురించి ఎట్లా అంటే, వాళ్ళు వాక్యం వింటే వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా మారుతారు. వాళ్ళ గురించి మనం ఏం బాధపడిన అవసరం లేదు. సరే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంట? మనము దేవుని దగ్గర ఫస్ట్ మనం రావాలా. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? నా మాటలు విని ఏం చేయాలా? ఎవరి మాటలు వినాలా? వచ్చిన తర్వాత కొంతమంది మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా కదా, బాగున్నారా, మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నవ్వుతున్నారంటే మాట్లాడుకున్నారు కదా, నాకైతే తెలియదు. మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఫస్ట్ దేవుని సన్నిధిలో. లాస్ట్ మనకి ఏముంటుంది? టైం ఉంటుంది. అయిపోయిన తర్వాత మనకు 6 గంటలు అయిపోతుంది కదా. అప్పుడు అయిపోయిన తర్వాత బాగున్నావక్క, ఎట్లున్నాయి సమస్యలు అన్నీ మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఏం చేస్తాం? రాందే వచ్చి వందనాలు పెట్టి కూర్చుంటే సరిపోతుంది. ఏం చేస్తాము? అన్ని సమాచారాలు అన్నీ అప్పుడే ఉంటాయి కదా. వద్దు, అట్లా ఉండకూడదు. ఫస్ట్ మందిరంలోనికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఏం చేయాలా? దేవుని సన్నిధి ఉంటుంది కదా. దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదా. దేవుడు ఉన్నప్పుడు అధికారి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఎట్లుంటాము? గుసగుసలు మాట్లాడా ఏమవుతుంది? పో, నువ్వు బయటికి పో అని పంపిస్తారా? మళ్ళీ దేవుడు అట్లా పంపించడం అనేసి ఏమవుతారు? అందరు చాలామంది మందిరంలోనికి వచ్చిన తర్వాత మాట్లాడతారు కదా. మాట్లాడకూడదు. ఇప్పుడు మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? నా మాటలు. ఎవరి మాటలు అంటే ఎవరి మాటలు కాదు కదా. ఇక్కడ నిలబడి ఒకరి ద్వారా దేవుడు నిలబెట్టి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాక్య గ్రంథంలో చూపించేటప్పుడు ఏం చేయాలా? చూసుకోవాలా. ఇంకేం చేయాలా? వినాలా. విన్నప్పుడు, చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? మనకి అర్థమవుతుంది మనము ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి అనేది దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఫస్ట్ మనం ఎవరి దగ్గర రావాలా? తర్వాత ఏం చేయాలా? అప్పుడే మర్చిపోయినారు. నా మాటలు వినాలి. తర్వాత ఏం చేయాలా? విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఏం చేయాలంట? దేవుని మాటలు విని వాటి చొప్పున ఏం చేయాలంట? పోలిన వాటి చొప్పున చేయువాడు ఎవరంట? బుద్ధిమంతుడు. ఎవరు? ఇక్కడ లేదు కానీ బుద్ధిమంతుడు అని వేరే చోట ఉంటుందన్నమాట. ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఇప్పుడు యేసుప్రభుల వారు ఈ మాట చెప్తున్నాడు అనమాట. నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటే, దాని ప్రకారం నడుచుకుంటే వాళ్ళు ఇట్లా ఉంటారని ఇక్కడ కింద ఈ మాట చెప్తున్నాడు దేవుడు. అదే 10వ అధ్యాయము 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఎట్టుంటాడంటే 48వ వచనంలో, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పైన తవ్వుతామా, లోపలికి పోతామా? పాదులు ఎంతవరకు తీస్తాం మనము? ఊరికే ఇంతవరకు తీస్తామా? చిన్నగా అరికాళ్ళంతా తీస్తామా? పాదులు ఏం చేస్తాము? లోపలికి ఎందుకు తవ్వుతాము? బాగా స్ట్రాంగ్గా ఉండాలని. ఇంకా పైన ఎన్ని అప్స్టేర్లు కట్టించుకున్నా ఏం చేయాలా? బాగా ఇంకా ఏం చేసినా కూడా ఏమి పడిపోకూడదని ఏం చేస్తాము? బాగా
తవ్వుతాం కదా. మరి ఇంటికి అంత లోతుగా తవ్వినప్పుడు ఇక్కడ వాక్యంలో కూడా మనం ఎట్లా వెళ్ళాలా? లోతుకి వెళ్ళాలా. ఎట్లా వెళ్ళాలా? దేవుని మహిమ కలుగును గాక. అంటే ఎట్లా అంటే లోతుగా అంటే కింద ఇంకా భూమి తవ్వుకొని మింగడ వెళ్ళిపోవాలా? కాదు కదా. ఎట్లా లోతుకి వెళ్ళాలంటే ఉన్న స్థితి, ఫస్ట్ ఉన్న స్థితి మనము రోజులు గడిచే కొద్దీ ఉండకూడదు. ఏం చేయాలా? లోతుగా కదా. నువ్వు ప్రార్థన ఇప్పుడు కొంచెం చేసినావు అనుకో, నువ్వు ఇంకా సంవత్సరాలు వయసు ఎట్లయితే పెరుగుతున్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన బిహేవియరు, మన శారీరక ఆకృతి ఎట్లయితే అన్నీ మారుతాయో అట్లా దేవునికి వచ్చిన తర్వాత మనం ఎట్లా మారాలా? లోతుగా అంటే ప్రార్థన జీవితం. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము? చిన్నగా చేస్తాం. ఎంత చేస్తాము? ఒక 5 ఫస్ట్ ఎట్లుంటుందంటే మన ఆత్మీయ స్థితి ఫస్ట్ ప్రార్థన చేయడానికి రాదు. తర్వాత ఏం చేస్తాము? మందిరానికి వచ్చుకుంటూ వస్తే ఏమవుతుంది? కొంచెం 5 నిమిషాలు చెయ్యి అంటే ఏమవుతుందంటే నాకు భయం వేస్తుంది అంటారు, నాకు రాదంటారు. ఇంకేమంటారు? సరే ఇంక అట్లా బలవంతంగా చేస్తే అప్పుడు ఏం చేస్తారు? చేసినప్పుడు అప్పుడు ఎంత చేస్తారు? అప్పుడు చిన్న చేస్తారు. ఊకే చిన్న ఎవరికి అర్థం కాదు అది. చిన్న చేస్తారు. తర్వాతకి మళ్ళీ ప్రార్థన అవకాశం వచ్చినప్పుడు పాడండి, లేకపోతే ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఏమవుతుంది? కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా కొంచెం కదా. అంటే మనము ఇప్పుడు ఆ విషయంలోనే అట్లా ఉంటున్నా అంటే ఇప్పుడు ప్రార్థన విషయంలో మనం ఎట్లా ఉండాలా? ఫస్ట్ మన కుటుంబంలో చిన్నగా చేసుకుంటాం. ఎంత? 10 నిమిషాలు చేసుకుంటాం. బైబిల్ చదివేటప్పుడు కూడా కొంచెం చదువు రాని వాళ్ళు అయితే కష్టపడి ఏం చేస్తారు? చదువుతారు. తర్వాత అలవాటు అయ్యే కొద్దీ ఏం చేస్తాము? ఇంకా బాగా చదువుతాం, ఇంకా ప్రార్థన బాగా చేస్తాం. కానీ కొంతమంది ఎట్లుంటారు అంటే లోతుగా వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళరు? లోతుగా వెళ్ళరు. మందిరానికి ఊకే 10 సంవత్సరాలైనా వస్తుంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏముండదు. ఊకే వస్తారు పోతారు. ఆదివారం కదని ఆచారం లాగా కొంతమంది ఏం చేస్తారు? పాటిస్తారు కదా. కానీ మన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంటిని ఎట్లయితే లోతుగా తవ్వుతారో మన ఆత్మీయ జీవితం కూడా ఎట్లా పోవాలా? లోతుగా పోవాలి. ఎట్లా? వాక్యాన్ని మనం వినేటప్పుడు అనుసరించాలి. దాన్ని ప్రార్థన చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం చేసుకున్నామేమో, మరి మనము ఇప్పుడు 1 సంవత్సరం ఏంది, 2 సంవత్సరాలు ఏంది, ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి అనుకోండి. ఇప్పుడు ఆత్మీయ స్థితి ఎట్లా ఉండాలా? ప్రార్థన ఫస్ట్ ఒక 15 నిమిషాలు చేసుకున్నాం, ఇప్పుడు ఎంత చేసుకోవాలా? హాఫ్ అన్ అవర్ చేసుకోవాలా. మరి ఇప్పుడు ఎంత చేసుకుంటారు? అంతే 5 నిమిషాలు. 5 నిమిషాలు. లోతుగా పోవడం అంటే ఇది కాదు కదా. కాబట్టి లోతుగా పోవాలా. లోతుగా ఎప్పుడు వెళ్తాం మనం? ఎప్పుడైతే దేవుని మన హృదయపూర్వకంగా మన హృదయంలో నింపుకుంటామో ఏం చేస్తాము? ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, ప్రార్థన చేయమని ఎవరికైనా లోతుగా వెళ్ళకుండా ఊకి వచ్చి పోతుంటారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చినారనుకోండి, ఎంత చేస్తారు? మళ్ళీ ఇక్కడ గంటలు చేయమని నేను చెప్పట్లే, అటు చేయొద్దండి. నేను చెప్తున్నాను అనమాట. ఎట్లుంటారంటే పైన చేస్తారు కొంతమంది. కొంచెం ఆత్మీయతలు బాగా ఉండేవాళ్ళు చేయమంటే ఎట్లా చేస్తారు? కొంచెం బాగా చేస్తారు కదా. ఇప్పుడు మనం భక్తి ఎట్లా రావాలా? భక్తి లోతుగా వెళ్ళాలా, పై ఉండాలా? ఏం చేయాలా? ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా ఏదైనా పని చేసేటప్పుడు కానీ, వంట ఏదైనా చేసేటప్పుడు పని చేసుకుంటామా, లేకపోతే బాగా అన్నీ ఉడకబెట్టుకోవడం చేసుకోవడం ఉంటుందా? ఉంటుంది కదా. మరి అన్ని విషయాల్లో అట్లా ఉంటుంది. అట్లా దానికే మనం అంత ప్రాధాన్యత ఇస్తే ఇంకా ఆత్మీయతలు మనం ఏం చేయాలా? ఇంకా లోతుగా దేవుడిని అడగాల, ప్రవ్వ నన్ను ఇంకా లోతుకు నడిపించు. ఈ ప్రార్థన ఎవరు చేసినారు? దేవుడు ఇక్కడ పేతురు గారు ఉంటారనమాట. చేపలు పట్టడానికి రాత్రంతా చేపలు పడితే దొరకవు. ఎవరికి? పేతురు గారికి. పేతురు చేపల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా బాగా చేపలు పట్టే వ్యక్తి అనమాట. ఇప్పుడు అట్లా చేపలు పట్టేటప్పుడు రాత్రి అంతా కష్టపడతారంట. చేపలు ఎప్పుడు దొరుకుతాయి మామూలుగా అంటే? నైట్ పొద్దున వేసి దొరుకుతాయా? దొరకవు కదా. అయితే ఏసయ్య వచ్చినాడంట. ఏసయ్య వస్తే మన జీవితాలు మారిపోతే తెలుసా? దేవుని మహిమ కలుగుగాక. రాత్రంతా కష్టపడి చాలా దిగులుగా ఉన్నాడంట. అరే మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే మనం కూడా దిగులుగా ఉంటాం కదా. అట్లనే ఆయన జీవితంలో కూడా ఆయనకు ఆర్థిక పరిస్థితి అనమాట. అయ్యో నా పిల్లలు ఎట్లా పోషించాలా, ఈరోజు ఏమో రాత్రి నాకు చేపలు పడలేదు. మరి చేపలు అమ్ముకొని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పోషించుకునే వాళ్ళు. ఎట్లా అని ఇట్లా బాధపడుతున్నాడేమో. ఏసయ్య ఎక్కడికి వచ్చినాడు? రావడం ఎవరి దగ్గరికి వచ్చినారు? పేతురు దగ్గరికి వచ్చి ఊకే నాకు దోణ ఇస్తావా అన్నాడు. ఏమన్నాడు? దోణ ఇస్తావంటే అప్పుడు పేతురు గారు ఏమనాలా? మనకి ఏదైనా ఇప్పుడు ఇంట్లో సమస్య కానీ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదనుకోండి, ఒకవేళ సేవకులే మీ దగ్గరకు వచ్చి మీరు ఈ పని చేద్దరనంటే మీరు ఏమంటారు? అప్పుడు ఏం చేస్తారు? బాగా కోపం వస్తుందా, కోపం రాదా? అసలు మీ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, మీ పిల్లలకు తినడానికి తిండి లేదు, అసలుకి ఉండడానికి ఇల్లు లేదు, ఒక దైవ సేవకుడు మీ దగ్గరకు వచ్చి బాబు ఈ పని చేద్దరంటే ఏమొస్తుంది?
బాగా చెప్పినవులే పో అంటామా అనమా? కానీ ఇక్కడ పేదరు గారు ఏం చేస్తున్నారు? పేదరు గారిని ఏసై వచ్చి ఏమడిగినాడు? నీ దోనే. మనల్ని కూడా దేవుడు అడుగుతాడు కదా. మన కొన్ని కొన్ని టెన్షన్లో, కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా కోసం నువ్వు సమయాన్ని కేటాయిస్తావా అని అడుగుతాడు. అప్పుడు దేవుని ఏమనాలా? దేవా నువ్వేం చేసినావు? ఇది ఏం చేసినావు? నాకు అనారోగ్యం పరిస్థితి అట్లే ఉంది, నా పరిస్థితి ఇట్లే ఉంది, ఏం వద్దయ్యా ఏసయ్యా, నువ్వు నాకు వద్దా అని చాలామంది ఏం చేస్తారు? అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే మనకి అసలు మన దేవుని నుంచి ఏమీ పొందుకోలేం కదా. పేతురు గారు ఏం చేసినాడు? దోణి ఇచ్చినాడు. దోణి ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, నీ దోణిని అంతా అక్కడ దోణిలో ఉండి ఏం చేస్తాడు ఏసయ్య? సువార్తను ప్రకటించిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాడా ఏసయ్య అంటే? వెళ్ళిపోడు కదా. దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటే, ఎప్పుడైతే మన జీవితంలో మనకు ఏసైకి ప్లేస్ ఇస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లా కార్యం చేస్తాడు. ఇప్పుడు పేతురు గారికి ఏమన్నాడంటే, వాక్య పరిచర్య చేయడానికి దోణిని ఇచ్చినాడు కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన పరిస్థితి ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. ఏసై ఏమంటాడంటే, లోతుకి తీసుకపో అంటే, లోతుకి పోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని మహిమ కలుగును గాక, అక్కడ చేపలు పడితే అసలు చేపలు ఇగ్గడానికి సరిపోరు ఇంకా పక్కలో ఉండి సైగా చేస్తాడనమాట, కొంచెం నాకు హెల్ప్ చేయండి అని. నేను ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం కూడా దేవునికి సమయం కేటాయిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అయినా ఇక్కడ పేతురు గారిని ఎట్లయితే దేవుడు ఆదుకొని ఆర్థిక పరిస్థితిని ఎట్లయితే హెల్ప్ చేసినాడో దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆదుకుని గొప్ప దేవుడు. కాబట్టి మనము ఏం చేయాలా? లోతుకి వెళ్ళాలా? పైకి ఉండాలా? లోతుకి వెళ్ళాలా. ఏ విషయంలో లోతుకి వెళ్దాం? దేవునితో సహవాసం చేసే విషయంలో ఏం చేయాలా? లోతుకు దేవుని గురించి బాగా తెలుసుకోవాలా. ఈ మాట బాగా నచ్చుతుంది అనమాట. ఒక వ్యక్తికి మనం దగ్గర ఉన్నామనుకోండి, ఆ బంధము ఎన్ని రోజులు ఉండదు తెలుసా? ఇప్పుడు నేనే కానీ, నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ నాతో బాగా ఒక 6 నెలలు కానీ లేకపోతే సంవత్సరం కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు చనిపోయేంత వరకు అసలు ఉండరు. ఎందుకు ఉండరు? కొన్ని వాళ్ళ దాంట్లో ఇటువి నచ్చవు. ఏమనుకుంటా అంటే, లోటులను గుర్తుపట్టి ఏం చేస్తారు? కొన్నిసార్లు బలహీనతను గుర్తుపట్టి దూరం పెట్టేస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మనలో ఉండే లోపాలను దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. నీ లోపాలు చూసి ఇంకొకరు దూరం అయిపోతారేమో, కానీ దేవునికి మనం ఎప్పుడైతే దగ్గరగా పోతున్నప్పుడు దేవుని బంధం, మన బంధం ఇంకా దగ్గరయ్యి మనలో ఉండే లోటుపాట్లను దేవుడు ఏం చేస్తాడు? అదిగో బిడ్డ, నువ్వు ఇట్లున్నావు, ఇది సరి చేసుకో, నువ్వు ఇలా ఉన్నావు, నా ఆత్మీయతలో ఒకవేళ నన్ను సేవించే విషయంలో, నాతో సహవాసం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఇట్లున్నావు, సరి చేసుకొని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు కదా. అందుకని మనం ఏం చేయాలి? లోతుకి వెళ్ళాలా. ఏ విషయంలో? సహవాసంలో లోతుకు వెళ్ళాలా, పరిచర్య విషయంలో కూడా లోతుకు వెళ్ళాలా, ఇంకా వాక్య విషయంలో విని ప్రవర్తించే విషయంలో కూడా ఏం చేయాలా? లోతుకు వెళ్ళాలా. వెళ్ళాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. ప్రవ్వా నన్ను లోతుకి నడిపించు, నిన్ను గురించి నేను లోతుగా తెలుసుకోవాలా అని మనం ఏం చేయాలా? అడగాలన్నమాట. ఇక్కడ వాడు ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. ఇక్కడ దేని మీద పునాది వేసుకుంటున్నాడంటే ఆయన? ఇప్పుడు బండ మీద పునాది వేస్తే స్థిరంగా ఉంటుందా? ఇసుక మీద వేస్తే స్థిరంగా ఉంటుందా? బండ మీద. ఎందుకు బండ మీద అంటే, ఎంత గాలి తుఫాను వచ్చినా కూడా చెదిరిపోదు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తుల వారే. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఎవరి బండను ఆనుకోవాలో మనము? మనుషులను మనం ఆనుకున్నాం అనుకో, తప్పిలని పడిపోతాం. కాబట్టి ఆ బండ అయిన యేసని ఏం చేయాలా? ఆ బండని యేసే మీద మన జీవితాన్ని పునాది వేసుకోవాలి కదా. ఎప్పుడైతే ఆ పునాది పడినప్పుడు ఏమైతే మనము ఇల్లు స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు ఇది ఒక్కటి చెప్పి ముగించుకుందాం. బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున అది కదిలింపలేకపోయెను. ఇప్పుడు బండ మీద మనకి ఇప్పుడు ఇల్లు ఉన్నాయనుకోండి, వర్షాలు వస్తాయా రావా? వరదలు వస్తాయా రావా? తుఫాన్లు వస్తాయా రావా? కొన్నిసార్లు గాలికి ఏం లేసిపోతాయి? కొట్టాలు లేసిపోతాయి, ఇంకేం లేసిపోతాయి? రేకులు కూడా లేచిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అయితే బండ మీద ఎప్పుడైతే మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వరదలు వస్తాయి. ఏం వరదలు? మామూలుగా ఇప్పుడు వరదలు వస్తాయి, ఆ వరదలు కాదు కదా. మన జీవితంలో అనారోగ్య పరిస్థితి అనే వరదలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి వరదలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుని దూషించి
వెళ్ళిపోకూడదు. ఇదే మనిషికి కదా దేవునిలో ఉండే వాళ్ళు కొంతమంది అటు ఇటు అంటే కొంచెం తెలిసి కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఇబ్బంది వస్తే నేను దేవునిలో బాగున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇట్లా వచ్చింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది అంటారు కదా. కానీ అది తప్పు. వరదలు మన జీవితంలోకి వచ్చినా కూడా ఇక్కడ ఏముంది, వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింప లేకపోయెను. బండ మీద అన్ని వరదలు వచ్చినా, మన సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, నిందలు, అవమానాలు వచ్చినా కూడా మనం ఏం చేయము, కదిలిపోము. ఏ బండ మీద ఉన్నప్పుడు, క్రీస్తు అనే బండ మీద ఉన్నప్పుడు మనం ఏం చేయము, కదిలిపోము కదా. ఇప్పుడు కదిలిపోకుండా ఉండే పరిస్థితులు ఉండాలంటే ఏ బండను పట్టుకోవాలా, క్రీస్తు అనే బండ. పట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, మన జీవితంలో ఖచ్చితంగా మనం చనిపోయేంత వరకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఏముంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. ఎవరికైనా ఉన్నాయా అంటే బైబిల్లో చాలామందికి ఉన్నాయి. దేవుడు ఎందుకు పెట్టినాడంటే అవి మన మేలు కోసమే కదా. ఎందుకంటే మన దేవునిలో మనం సోలిపోతామని దేవుడు ఏం చేస్తాడు, మన జీవితంలో అది ఏ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ ఉంటాయి. అయితే దేవుడు దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు, తన కృపను దేవుడు ఆ విషయంలో దేవుడు విడిచిపెట్టడు. కానీ ఏం చేస్తాడు, తన కృపను చూపి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దీనంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థనను ఆలకించి తీర్చే గొప్ప దేవుడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు మనము ఆ పునాదులు గల పట్టణానికి వెళ్ళాలంటే ఏముండాలని చెప్పినాము, ఏముండాలి, దేవుని మాటలు ఫస్ట్ దేవుని దగ్గరికి ఏం చేయాలా, రావాలి. తర్వాత మాటలు వినాలి. తర్వాత ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి. తర్వాత ఏ బండ మీద మనము కట్టుకోవాలా, క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నప్పుడు ఏమొస్తే మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు దాని విషయంలో కృపను అనుగ్రహిస్తాడు. ఆ పునాదులు గల ఆ పట్టణానికి, పరలోకంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనలో దేవుని మాటలు ఉండాలి. దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా ఉండాలి. దేవుని హృదయపూర్వకంగా అంగీకరిస్తూ దేవుని మాటల ప్రకారం నడుచుకున్నప్పుడు మనం ఎక్కడికి పోతాము, పరలోకానికి వెళ్తాం కదా. మనం భూమి మీద బ్రతుకునేది ఎందుకోసం, పరలోకం కోసం కదా. పరలోకం రావాలంటే ఊరికే రాదు. ఇక్కడ మనకి కష్టాలు, ఇబ్బందులు ఉంటాయేమో కానీ పరలోకంలో బైబిల్లో ఏముంటుందంటే కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, కష్టాలు ఉండవు, ఇబ్బంది ఉండవు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. అలాంటి చోటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా, కష్టపడాలి కదా. ఎట్లా కష్టపడాలా అంటే దేవుడు అంత కష్టం ఏం పెట్టాడు, దేవుని మాటలు వింటేనే చాలు కదా, ఇంకా దేవుడు నడిపించేస్తాడు కదా. కాబట్టి మనం కూడా మనకు ఒక ఆశ, నిరీక్షణ అనేది ఉండాలా. ఏముండాలా, ప్రభు నీ దగ్గరికి రావాలా. మనకి ఏముంటాయి అన్నీ, మనం అది చేయాలా, ఇది చేయాలా, ఇది కట్టుకోవాలా, అది కట్టుకోవాలా, అది సంపాదించుకోవాలా, ఇవన్నీ తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అవన్నీ నీ దగ్గరికి వెతుక్కుంటా వస్తాయి కదా. కాబట్టి మనలో నిరీక్షణ అనేది ఒకటే ఆలోచన ఉండాలి. ఏముండాలా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుంది, చాలా ఇక్కడ ఉన్న లాంటివి అక్కడ ఉండవు కదా. నేనైతే ఎప్పుడూ ఒకటే అనుకుంటా, ఏసీ దగ్గరికి చనిపోయిన తర్వాత ఏసీని ఫస్ట్ చూడాలా. అక్కడ నెమ్మది ఉంటుంది. ఏముంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మనకి అసలు ఏమి ఇబ్బంది ఉండదు. అసలు ఎంత హాయిగా ఉండొచ్చో. ఇక్కడైతే మనం ఇంత బాధలు పడుతున్నాం, కానీ చనిపోయిన తర్వాత ఏసీని చూసుకుంటూ అప్పుడున్న భక్తులు చాలామంది దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు, పరలోకంలో ఉన్నారు కదా. వాళ్ళని చూసుకుంటే హాయిగా ఉండొచ్చు. ఆ హాయిగా ఉండే చోటుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మన జీవితం సజీవ యాగంగా దేవునికి సమర్పించాలా. మనం పాపానికి ఏం చేయాలా, దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలా. కుటుంబంతో పాటు దేవునిలో సాగిపోయే బిడ్డలుగా మనం అందరము ఉండాలని దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, గొప్ప దేవాని ఘనమైన నామమునకు వేలాస్తులు, స్తోత్రాలు ప్రభా తండ్రి.
దేవా, వినిపించిన మాటలను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి తండ్రి అబ్రహాం గారు ప్రభా ఎట్లయితే ఆ పట్టణం కొరకు తండ్రి ఎదురు చూసినాడో ప్రభా తండ్రి, మేము కూడా ఆ పట్టణం కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి మీ కృపను, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఆ పట్టణానికి మేము రావాలంటే ప్రభా తండ్రి మరి వాక్యం అనే మాటలు మా హృదయంలో ఉండాలని, నీ దగ్గరకు రావాలని, నీ మాటలు విని తండ్రి నీ మాటలు అనుసరించి క్రీస్తు అనే బండ మీద మా మా జీవితాలను కట్టుకున్నప్పుడు ప్రభా ఆ శాంతి, సమాధానం, నెమ్మది తండ్రి నీ ఉండే పరలోకానికి మేము చేరగలుగుతామని తండ్రి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. విన్న మాటలు తండ్రి అందరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. విన్న మాటల ప్రకారం